ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో మరో ముందడుగు పడింది. ఇప్పటికే ఆస్తులను ఐడెంటిఫై చేయగా తాజాగా వాటిని మార్కింగ్ చేశారు. త్వరలోనే మార్కింగ్ చేసిన వాటిని కూల్చేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో రెండో దశ పనులు ఊపందుకున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో చార్మినార్ నుంచి ఫలక్నుమా వరకు ఉండగా ఆ అలైన్మెంట్ లో మార్పులు చేస్తూ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు మెట్రోను పొడిగించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట మధ్య దూరం 7.5 కిలోమీటర్లు ఉండగా అందుకుగాను 4,107 కోట్లను ఖర్చు చేయనున్నారు. 6 మెట్రో స్టేషన్లుంటాయి. మెట్రో నిర్మాణానికి ఈ మార్గంలో ఎక్కువగా ప్రైవేట్ ఆస్తుల సేకరణ చేయాల్సి ఉంది. పాత బస్తీలో ప్రైవేట్ ల్యాండ్స్, నివాస భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి 1,100 ఆస్తుల్లో 800 ఆస్తుల వివరాలను హైదరాబాద్ కలెక్టర్ కు పంపగా 200 ఆస్తులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. ఓల్డ్ సిటీలోని ఏ ఒక్క మతపరమైన నిర్మాణాలను కూల్చకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. మెట్రో రైలు నిర్మాణానికి కావలసిన ఆస్తుల సేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు ప్రస్తుతం మార్కింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. సిబ్బంది అత్యంత జాగ్రత్తతో 1కి 2 సార్లు పరిశీలించి మార్కింగ్ ప్రక్రియను చేస్తున్నారు. మార్కింగ్ ముగిసిన తర్వాత డిసెంబర్ 3వ వారంలో కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించనున్నారు. దీన్ని బట్టి 2025 జనవరి నుంచి ఓల్డ్ సిటీలో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే ఆలస్యం కావడంతో పనుల ప్రక్రియను వేగవంతం చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం మెట్రో రైలు నిర్మాణానికి కిలోమీటర్కు 318 కోట్లు ఖర్చు అవుతుండగా ఓల్డ్ సిటీలో ప్రైవేట్ ఆస్తుల సేకరణ ఎక్కువగా ఉండటం వల్ల ఖర్చు ఇంకాస్త పెరగనుంది. ఫేజ్ 1 తరహాలో కోర్టు కేసులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు మెట్రో ఎండీ స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీలో తప్ప ఓల్డ్ సిటీలో కేవలం 1,100 ప్రాపర్టీస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. అది కూడా మినిమం అన్నమాట 10 ఫీట్ నుంచి 20 ఫీట్ పర్ ప్రాపర్టీ ఒక్కొక్క దానికి కూడా అనమాట. అవి కూడా మోస్ట్లీ డిలాపిడేటెడ్ స్ట్రక్చర్స్, నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఆల్రెడీ చాలా వరకు అయింది. ఈ 1,100 ప్రాపర్టీస్ లో 800 ప్రాపర్టీస్ మేము ఆల్రెడీ కలెక్టర్ కి మేము రిక్వెజిషన్ పంపించాము. డ్రోన్ సర్వే చేసి ఫిజికల్ సర్వే చేసి ఎంత ఎఫెక్ట్ అవుతుంది క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్, ఎందుకంటే ఇవన్నీ కోర్టు కేసెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అవన్నిటి కూడా అందరినీ పక్కా సాటిస్ఫై చేసి లీగల్ గా చేయడం కూడా ఆల్రెడీ 800 మేము రిక్వెజిషన్స్ కలెక్టర్ కి పంపించడం జరిగింది. కలెక్టర్ హైదరాబాద్ కి 3rd వీక్ ఆఫ్ డిసెంబర్ లో అవార్డ్ అవుతుంది. అవార్డ్ అయిన వెంటనే నెలాఖరికి మేము ఏవైతే ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయినాయో, ఏవైతే లీగల్ గా ఆల్రెడీ మేము ఎక్వైర్ చేశామో ఎల్ఏ ప్రకారం, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాటి డిమాలిషన్ మొదలు పెడతాము. జనవరి 1st వీక్ నుంచి యాక్చువల్ పనులు మొదలు పెడతాము. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కోసం వెయిట్ చేయకుండా, ఎందుకంటే చాలా పనులు చేయాలి, షిఫ్టింగ్ ప్లాన్ చేయాలి, తర్వాత జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, భూ సామర్థ్యం మీద ప్లాన్స్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా జనవరి 1st వీక్ లో చేయాలని చెప్పి సీఎం గారు ఏమంటున్నారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ స్టార్ట్, డోంట్ వెయిట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ గవర్నమెంట్ ఆఫ్ శాంక్షన్స్ టైం పట్టినా కానీ మీరు ఓల్డ్ సిటీ కనుక మీరు మొదలు పెడితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఇవన్నీ చేద్దామని చెప్పేసి సో జనవరి 1st వీక్ ఇది ప్లాన్ చేస్తూ ఉన్నాము. జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన రహదారిని 100 అడుగులకు విస్తరించనున్నారు. మెట్రో స్టేషన్లో ఉన్న రహదారిని 120 అడుగుల మేర విస్తరించనున్నారు. ప్రస్తుతం రోడ్డు వెడల్పు దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు 50 అడుగుల నుంచి 60 అడుగుల వరకు ఉండగా శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు 80 అడుగులు ఉంది. అందువల్ల మెజారిటీ ఆస్తుల సేకరణ దారుల్ షిఫా నుంచి శాలిబండ వరకు 20 నుంచి 25 అడుగుల వరకు ఉంటుంది. అలాగే శాలిబండ నుంచి చాంద్రాయనగుట్ట వరకు దాదాపు 10 అడుగులు విస్తరించాల్సి ఉంది. మెట్రో చాలు అవుతున్నాయి, దాని తర్వాత ట్రాఫిక్ చాలా కష్టం అవుతాయి కదా. మన ట్రాఫిక్ సిపితో మనకు చిన్న రిక్వెస్ట్, ఇట్లా మీరు డివైడ్ చేస్తాడో మీకు తెలుసు. అది ప్రతిరోజు దారుషఫా షియా కమ్యూనిటీ ఏరియాలో మొత్తం ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటాయి. జనవరి 5వ తారీఖు నుంచి రజ్జబ్ ఉంటాయి. రజ్జబ్ చాలా పెద్ద ప్రొసెస్ ఉంటాయి. ఆ ప్రొసెస్కి ప్రాబ్లం అవుతాయి. ఆ రోజు మీరు ఏం చేస్తాడో మీకు తెలుసు. లొకేషన్ పెట్టినానుకో అందరికీ సపోర్ట్ ఉంటుంది సార్. ఇది మన చిన్న రిక్వెస్ట్. ఇది చాలా మంచి డెవలప్ అయితే ఇంకా మంచి ఉంటాయి. ఇడికెళ్ళి మనకు ఫలక్నుమా పోవాలి అంటే 200-300 రూపాయలు ఆటో అడుగుతున్నాయి. అది మొత్తం బాధ పోతాయి. అది ఎవరైనా కానీ అందరికీ సపోర్ట్ ఉంటాయి. ఏ కమ్యూనిటీ కానీ కమ్యూనిటీ అవసరం లేదు, ఆ మాటకి అందరికీ సపోర్ట్ ఉంటాయి. అది ఓల్డ్ సిటీలో మెట్రోను పరుగులు పెట్టించేందుకు చిత్తశుద్దితో ముందుకు వెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. జనవరిలో నిర్మాణ పనుల్ని ప్రారంభించి 2 ఏళ్లలో పూర్తి చేసేలా టార్గెట్ గా పెట్టుకుంది.
ఆస్తుల సేకరణ మొదలు నిధుల మంజూరు వరకు ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ వాసులకు మెట్రో శుభవార్త వినిపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఓల్డ్ సిటీకి ఏదైతే మెట్రో తీసుకురావాలనుకుందో అది మాత్రం ఇప్పుడు తీసుకొస్తాను చెప్పాలి. వచ్చే సంవత్సరం జనవరి నుంచి పనులు కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఇక్కడ ఓల్డ్ సిటీ దగ్గర ఉన్నాను. గతంలోనే మెట్రో పిల్లర్స్ ఇక్కడ వేసి పెట్టినారు. అయితే ఇప్పుడు అది మళ్ళీ మొదలవుతుంది ఆ పనులు అని. పేజ్ 2లో మొత్తం 6 మెట్రో కారిడార్లు ఉండగా MGBS చంద్రాయణగుట్ట కారిడార్ కి సంబంధించిన భూసేకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ మార్గంలో మొత్తము 1000 ఆస్తుల ప్రభావితం అవుతుండగా భూసేకరణ చట్టం 2013 కింద ఇప్పటికే 500 ఆస్తుల సేకరణ పూర్తయింది. తాజాగా మరో 200 సేకరణకు సంబంధించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం డిక్లరేషన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఎప్పుడు మనకు చార్మినార్ దగ్గర చూసుకున్నట్టయితే అంత రద్దీగానే కనిపిస్తూ ఉంటుంది. చార్మినార్ టు ఫలక్నమ్మ పోవడానికి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మెట్రో వస్తే మాత్రం ఓల్డ్ సిటీ వాసులకి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని చెప్పాలి. ఇక్కడ ఓల్డ్ సిటీ దగ్గర మెట్రో రావడంతో మాత్రము ఓల్డ్ సిటీ వాసులు కూడా సంతోషంగా ఉన్నారనే చెప్పాలి. సో చార్మినార్ అంటేనే మొత్తం మనకు రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఇది షాపింగ్కి కూడా స్పాట్ అవ్వడంతో ఏరియా అంతా మనకు చాలా హెవీ ట్రాఫిక్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫెస్టివల్ సైట్స్ అలాంటివి చూసుకున్నా కానీ ఈ మెట్రో రావడంతో అయితే ట్రాఫిక్ సమస్య మొత్తం ఇక్కడ తీరనుంది. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HMTV, హైదరాబాద్.